బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్ రామంతపూర్ కృష్ణాష్టమి వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్ తో 5గురు మృతి చెందగా మరో 4గురు తీవ్రంగా గాయపడ్డారు. గోఖలే నగర్ యాదవ సంఘం ఫంక్షన్ హాల్ దగ్గర ఘటన జరిగింది. విద్యుత్ తీగలు రథానికి తగలడంతో 5గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను కృష్ణ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, సురేష్ యాదవ్, రుద్ర వికాస్, రాజేందర్ రెడ్డిలుగా గుర్తించారు. మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గన్మెన్ ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ రామంతపూర్ కృష్ణాష్టమి వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్ తో 5గురు మృతి చెందగా మరో 4గురు తీవ్రంగా గాయపడ్డారు. గోఖలే నగర్ యాదవ సంఘం ఫంక్షన్ హాల్ దగ్గర ఘటన జరిగింది. విద్యుత్ తీగలు రథానికి తగలడంతో 5గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను కృష్ణ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, సురేష్ యాదవ్, రుద్ర వికాస్, రాజేంద్ర రెడ్డిలుగా గుర్తించారు. మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గన్మెన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, హైదరాబాద్ రామంతపూర్ లో విద్యుత్ షాక్ తో చనిపోయిన వారి వివరాలు ఏంటి? దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? నిన్న సాయంత్రం రామంతపూర్లోని గోఖలే నగర్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ తగలడంతో ఈ యాత్రలో పాల్గొన్న 5గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 4గురికి తీవ్ర గాలయ్యాయి. ప్రస్తుతం మృతి చెందిన వారి యొక్క మృతదేహాలకు గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే తీవ్రంగా గాయపడిన వాళ్ళు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక పాత రామంతపూర్లో యొక్క ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకోవడంతో ఈ పరిసర ప్రాంతాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రజెంట్ మనం స్పాట్ దగ్గర ఉన్నాం. చనిపోయిన వారి యొక్క మృతులకు సంబంధించి సురేష్ యాదవ్ అనేటువంటి వ్యక్తి యువకుడు, 34 సంవత్సరాల యువకుడు యొక్క ఇన్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం అతని నివాసం దగ్గర మనం ఉన్నాం. సో ఇది సురేష్ యాదవ్ సంబంధించినటువంటి నివాసము. మొత్తం కాలనీ ఏరియా మొత్తం కూడా ఒకసారి చూస్తే అక్కడికక్కడ పబ్లిక్ అంతా కూడా జమైపోయారు, రోడ్ల మీదకి వచ్చారు. అసలు ఇదే ప్రాంతానికి సంబంధించినటువంటి 3-4 వ్యక్తులు చనిపోవడంతో విషాద ఛాయలు కనిపిస్తున్నాయి. ఒకసారి రోడ్డుకి చివరన కనిపిస్తున్నటువంటి మరొక సీన్ ఎక్కడైతే కనిపిస్తుందో ఇదే రోడ్లోనే మొత్తం 3 చనిపోయారు. ముగ్గురు చనిపోయారు. సో ప్రస్తుతం ఆయా కుటుంబాల్లో చాలా కన్నీరు మున్నీరుగా వెలిపిస్తూ ఉన్నారు. తమ వాళ్ళు ఇక లేరన్న విషయం తెలిసిన తర్వాత వీళ్ళకు దిక్కుతోచినటువంటి పరిస్థితిలో ఉన్నారు. ప్రజెంట్ మనం సురేష్ యాదవ్ ఇంటి దగ్గర ఉన్నాము. ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. ప్రస్తుతం వీళ్ళ యొక్క కుటుంబ సభ్యులు విషాద నివాసం వద్ద కనిపిస్తోంది. యాదవ్కు గత కొంతకాలం క్రితమే వివాహమైంది. తనకు 4 నెలల ఒక చిన్న పాప ఉంది. సో ఇప్పుడు రాత్రి జరిగినటువంటి వేడుకల్లో తను మృతి చెందడంతో ఒక్కసారిగా కుటుంబం అంతా కూడా విషాద ఛాయల్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. ఎందుకంటే చిన్న పాప ఉంది అతనికి. అతను ఇప్పుడు రాత్రి జరిగినటువంటి ఇన్సిడెంట్లో ప్రాణాలు కోల్పోవడంతో ఒకవైపున తల్లిదండ్రులు, మరోవైపున భార్య, వాళ్ళందరూ కూడా కన్నీరు మున్నీరుగా రోధిస్తూ ఉన్నారు. ప్రస్తుతం సురేష్ యాదవ్ మృతదేహానికి గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం ప్రక్రియ అనేది కొనసాగుతోంది. ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. అయితే ఇన్సిడెంట్కు సంబంధించి కూడా ప్రస్తుతం ఫ్యామిలీస్ చాలా దుఃఖంతో బాధపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.
తల్లిదండ్రులు ఒక్కసారిగా కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ చేరుకుంటున్నారు, బంధుమిత్రులందరూ కూడా చేరుకున్నారు. ఎందుకంటే రాత్రి 7 గంటలకు మొదలైనటువంటి యొక్క యాత్ర ఏదైతే ఉందో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మొదలైనటువంటి వేడుక ఊరేగింపు అంతా కూడా దాదాపు 5-6 గంటల పాటు చాలా ప్రశాంతంగా జరిగింది. అందరూ సంతోషంగా హ్యాపీగా గడిపారు. కానీ రాత్రి 12:30 ప్రాంతంలో ఇంకొక 2 అడుగులు వేస్తే యాదవ సంఘం ఫంక్షన్ హాల్ వస్తుంది, రథం ఫంక్షన్ హాల్లోకి వెళ్ళిపోతుంది. కానీ ఒక్కసారిగా అక్కడ ఏదైతే నెట్ వైర్లకు చుట్టున్నటువంటి 11 kV వైర్ అనేది ఒక్కసారిగా అక్కడ రథానికి తగలడము, ఆ ఐరన్ను పట్టుకున్నటువంటి వాళ్ళు దాదాపు 5 మంది అక్కడికక్కడే స్పాట్లో ప్రాణాలు కోల్పోగా పక్కన ప్లాస్టిక్ వస్తువులను పట్టుకున్న వాళ్ళకి తీవ్ర గాయాలై వాళ్ళందరూ కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో వాళ్ళందరికీ చికిత్స అనేది కొనసాగుతుంది. అయితే మనకు అందినటువంటి సమాచారాన్ని బట్టి ఇక మరికొంతమంది ఇప్పుడు ఇందులో గాయపడిన వాళ్ళలో కూడా ఒకరు చనిపోయారనేటువంటి వార్త కూడా వస్తుంది. మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తుంది. అయితే ఇన్సిడెంట్కి సంబంధించి ఒకసారి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో కుటుంబ సభ్యులు ఉన్నారు. అసలు ఇన్సిడెంట్ ఎట్లా జరిగిందనేది సురేష్ యాదవ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏం జరిగింది, రాత్రి ఇన్సిడెంట్ అనేది ఎట్లా చోటు చేసుకుంది? నైట్ శ్రీకృష్ణ యాదవ్ సంఘం తరఫున ఆయన ఊరేగింపుకు వెళ్ళడం జరిగినాక అక్కడ ఆయన యూత్ ప్రెసిడెంట్ అనమాట, సురేష్ యాదవ్ అంటే ఆయన యూత్ ప్రెసిడెంట్. అయితే అక్కడ మీకేమవుతారు? నాకు మేనమామ అవుతాడు, సురేష్ యాదవ్ నాకు మేనమామ అవుతాడు. అయితే అక్కడ 2 మినిట్స్లో అయిపోయేదానికి పెట్రోల్ అయిపోయిందని చెప్పి బండి టోచో కొడుతుంటే చేతులు పెట్టగానే షాక్ కొట్టి అక్కడనే స్పాట్ డెడ్ అవ్వడం జరిగింది. ఎప్పుడు ఏం చేస్తుంటాడు సురేష్ యాదవ్ పాల దందా చేస్తాడన్న, లోకల్లో పాలు వేయడం, లోకల్ సేల్ నడుస్తుంది ఆయన మొత్తం అట్లా. ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఎప్పుడు పెళ్ళి అయింది ఆయనకి? 2.5 years బ్యాక్ పెళ్ళి అయింది. ఆయనకి రీసెంట్గా 4 months బ్యాకే పాప పుట్టడం జరిగింది. 4 months బ్యాక్ పాప పుట్టడం జరిగింది. 2.5 years కింద మ్యారేజ్ అవ్వడం జరిగింది. సో అది ఒకసారి ఎక్కడంటే ఇంట్లో మాకు అక్కడ కనిపిస్తున్న ఫొటోస్ అనేవి అతనికి సంబంధించినటువంటి ఫొటోస్ ఒకసారి చూడొచ్చు. ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. వాడికి వివాహం జరిగి గత కొద్ది రోజులే 2.5 సంవత్సరాల క్రితమే అతనికి వివాహం జరిగింది. ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. వాళ్ళు ఒక్కసారిగా కుటుంబం అంతా కూడా చాలా సంతోషంగా ఉన్నటువంటి విజువల్స్. పెళ్లిలో 2.5 సంవత్సరాల క్రితం తనకు వివాహం జరిగింది. సో ప్రస్తుతం ఆయనకి 4.5 నెలల పాప అనేది ఉంది. ఒకవైపున చూడొచ్చు తల్లి చాలా తీవ్రంగా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి మనం కూడా చూస్తూ ఉన్నాం. సాయంత్రం వరకు కూడా ఒక్కసారిగా ఒకసారి తల్లిదండ్రులు కూడా మాట్లాడలేనటువంటి పొజిషన్ అనేది కనిపిస్తోంది. సో వీళ్ళతో మాట్లాడించేందుకు కూడా కొంత కన్నీరు మున్నీరు చాలా బాధతో విషాదంలో మునిగిపోయినటువంటి సందర్భం అనేది. ఎందుకంటే సాయంత్రం వరకు కూడా చాలా సంతోషంగా గడిపారు. సో ఎటువంటి ఇబ్బంది అనేది కూడా లేకుండా గడిపిన వాళ్ళు కాస్త ఇప్పుడు ఒక్కసారిగా జరిగినటువంటి ఇన్సిడెంట్తో విషాదంలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఒక పాప ఉంది, చిన్న పాప ఉంది, 4 నెలల పాప ఉంది అతనికి. అలాగే భార్య, తల్లిదండ్రులు, ఎందుకంటే తను పాల వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు. ఇల్లంతా కూడా ఎక్స్పాన్షన్ చేస్తూ ఉన్నారు ఈ ఇటీవల కాలంలో. మనం ఒకసారి చూడొచ్చు తన నివాసానికి సంబంధించి. ఇప్పుడు తను ఉన్నటువంటి నివాసంతో పాటు పక్కన అంతా కూడా ఎక్స్పాన్షన్ చేస్తూ వేరొక కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేశాడు. ఈ కాలనీలో యూత్ ప్రెసిడెంట్గా కొనసాగుతూ ఉన్నాడు. సో ఏదన్నా కార్యక్రమాలు వచ్చినప్పుడు దేవుడికి సంబంధించి ముఖ్యంగా శ్రీకృష్ణ జన్మాష్టమి కార్యక్రమంలో తను చాలా కీలక పాత్ర పోషించి వేడుక అనేది చాలా సక్సెస్ఫుల్గా జరగడం కోసం తన వంతు కృషి చేసినటువంటి వ్యక్తి. ఇలా ఊహించని ఇన్సిడెంట్ ద్వారా తను ప్రాణాలు కోల్పోతాడు అనేది మొత్తం ఎవరు నమ్మనటువంటి పరిస్థితి. ఇలా సురేష్ యాదవ్తో పాటు మొత్తం మరొక 4 ప్రాణాలు కోల్పోయారు. దీంతో రామంతపూర్లో పూర్తిగా విషాద ఛాయలు కనిపిస్తున్నాయి. ఆ కుటుంబాల్లో ఎక్కడికక్కడ తమ వారి ఇక లేరా అనేది ఇప్పటికీ నమ్మలేనటువంటి సిచ్యువేషన్సే కనిపిస్తున్నాయి. దీని మీద ఖచ్చితంగా ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి, కుటుంబాలకు తగిన న్యాయం చేయాలి, నష్టపరిహారం అందించాలి అనేది ప్రస్తుతం ప్రతి ఒక్కళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. రత్నకుమార్, అసలు ఈ ఘటన జరగడానికి కారణం ఏంటి? నిర్లక్ష్యానికి కారకులు ఎవరైనా ఉన్నారా? పోలీసులు ఏం చెప్తున్నారు? ప్రజెంట్ ఇన్సిడెంట్కు సంబంధించి కూడా వైపున చాలా స్పష్టంగా ఇటు పోలీస్ అధికారులు కావచ్చు లేదా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ప్రతి ఒక్కళ్ళు కూడా తెలియజేస్తున్నటువంటి విషయము ఇది పూర్తిగా ఇటు ఒకసారి మనం కింద పరిసర ప్రాంతాల్లో ఇక్కడ ఈ కాలనీలో అసలు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పూర్తిగా ఈ ప్రాంతం అంతా కూడా విషాదంలోకి మునిగిపోయింది.
సో ఒకసారి వాళ్ళ బ్రదర్ ఉన్నారు, సురేష్ యాదవ్ సోదరుడు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాము. అసలు జరిగినటువంటి సిచ్యువేషన్కి సంబంధించి ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది, అసలు ఆయన ఏం చేస్తుంటారు, ఏం చెప్తారని చూద్దాం. సార్ ఏం చెప్తారు సార్? సురేష్ ఇట్లా షార్ట్ వచ్చింది, ఇట్లా అయింది, నేను వాడుకున్నా, నాకు తెలియదు, బయట వాళ్ళు వచ్చి చెప్పారు. మళ్ళా ఇక నేను పోయేవాకు దవాఖానకి తీసుకొని పోయారు. ఆడ పోయేవాకు అయిపోయాను. ఏం చేస్తుంటారు సురేష్? ఏం చేస్తుంటారు? పాలు పోస్తాడు, బర్రెల్లో చేసుకుంటాడు. మొన్ననే 2.5 పెళ్ళాయి, ఓ పాప. ఇప్పుడు ఎవరైనా వచ్చారా? ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎవరైనా వచ్చి అసలు ఎట్లా జరిగిందని ఎవరైనా అధికారులు కానీ? ఇంతకుముందు వచ్చారు, పొద్దు నుంచి ఇప్పుడు 3-4 వచ్చారు, వచ్చి చేసుకొని పోయారు వచ్చి. సో అది ఇన్సిడెంట్కు సంబంధించి కూడా తను సాయంత్రం ఒకసారిగా జరిగినటువంటి ఇన్సిడెంట్కు సంబంధించి ఊహించని విధంగా ఈ యొక్క ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుందని కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు. మరికొంతమంది స్థానికులు మాట్లాడదాం. సార్ ఏం చెప్తారు ఇన్సిడెంట్కి సంబంధించి? ఏం చెప్తారు? చెప్పేది ఏముంది సార్, దాంట్లో అది నిన్న అదొక దుర్ఘటనలాగా జరిగిపోయింది. కొంచెం 2 మినిట్స్లో రీచ్ అవుతాం. సంఘంకి రీచ్ అయిన టైంలో అక్కడ జీపు అమ్మవారి దానికి ఒక జీప్ కనెక్ట్ అయ్యి ఉంది. ఆ జీప్ లాగుతుంది దాన్ని. అక్కడికి వెళ్ళాక అది హీట్ అయిపోయి ఆగిపోవడం జరిగింది జీప్. సో ½ అన్ అవర్ ఆగితే మళ్ళీ స్టార్ట్ అవుతుందని చెప్పారు. సో ½ అన్ అవర్ ఎందుకు లేదు, దగ్గరనే ఉంది కదా అని చెప్పి మన యూత్ వీళ్ళందరూ కలిసి దాన్ని నెట్టడానికి ట్రై చేశారు. నెడుతూ ఉంటే అక్కడ వైర్ కట్ అయి ఉందంట, అది ఎవరికి తెలియదు. ఓకే. ఆ కట్ అవ్వడం, దానికి తాకడం, వెంటనే అది ఐరన్ బాడీ అవ్వడం వల్ల వీళ్ళందరూ ఎవరైతే ఎర్త్ మీద ఉన్నారో వాళ్ళని అంతా నెట్టి కొట్టుపడేసింది సెకండ్స్లో. ఆ సెకండ్స్లో పడిపోయారు. అప్పుడే నేను సంఘంలోనే ఉన్నాను. సంఘంలో నుంచి వచ్చే వరకు పడి ఉన్నారు వీళ్ళందరూ. సో వెంటనే అతనికి సురేష్ మా అల్లుడు సిపిఆర్ఐ చేశాను, అయినా కూడా అసలు టచ్ కాలేదు. వెంటనే ఎవ్వరు ఏం అర్థం కాలేదు. మా పర్సన్ బైక్ తీసుకొని వచ్చాడు, యాక్టివా మీద ఎక్కించుకొని ఏడిఆర్ఎంకి వెళ్ళిపోయాను. ఏడిఆర్ఎంకి వెళ్ళిపోతే అక్కడ చెక్ చేశాడు, ఎమర్జెన్సీ ఐసీయూ, పల్స్ కొంచెమే ఉంది అని అంటే మ్యాట్రిక్స్ తీసుకెళ్ళమంటే మ్యాట్రిక్స్ తీసుకెళ్ళాం. అక్కడ తీసుకెళ్లే వరకు పల్స్ లేదని చెప్పారు. ట్రై చేశారు వాళ్ళు 3 times దాకా ట్రై చేశారు, బట్ రెస్పాండ్ అవ్వలేదు. సో అది జరిగినటువంటి ఇన్సిడెంట్కు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు తెలియజేస్తున్నటువంటి విషయం. ఏదైతేనే రాత్రి ఒక వేడుక కాస్త విషాదంగా మారింది. జరిగినటువంటి అధికారుల నిర్లక్ష్యం కారణంగా అక్కడ తెగిపడి ఉన్నటువంటి 11 kV వైర్ను గుర్తించకపోవడంతో దాదాపు 5 ప్రాణాలు కోల్పోయారు. 4 తీవ్ర గాయాలతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి సిచ్యువేషన్స్ ప్రజెంట్ కనిపిస్తున్నాయి. దీపిక. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.